మూలపేట పోర్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూలపేట పోర్టుకు అదనంగా 1 ఎకరా తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు. ప్రాణాలు పోయినా సరే భూసేకరణ జరగనివ్వమని స్పష్టం చేశారు. తమ పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు తమ్మినేని సీతారాం. మూలపేట పోర్టు కోసం జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు సంపాదించి భూసేకరణ రోడ్డు రైల్వే అన్ని అనుమతులు మంజూరు చేసి 70% పూర్తి చేస్తే ఇప్పుడేమో మరో 25,000 ఎకరాలు కావాలని చెప్పి దాన్ని ఎక్వైర్ చేస్తామని చెప్పి దీన్ని ఇంతవరకు ఆ పనిలో ప్రసక్తే లేదు. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారట, నేను ఇలా డిలే చేసుకున్నాను. ఇది ఏమాత్రం చేసినా ఇది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. అందుకే ఇది కంప్లీట్ కాకుండా దాన్ని డ్రాక్ చేయమని చెప్పి ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. నేను 25,000 ఎకరాలు ఎక్వైజేషన్ చేస్తా ఉంటే పేక తెగి పడినా కానీ మేము అలౌ చెయ్యం. చూస్తారా, మళ్ళొకసారి కాకరాపల్లి వడ్డితండ్ర ఉద్యమాన్ని గుర్తుకు తెస్తారా? అందుకే చెప్తున్నా, ఈవేళ ఇచ్చినటువంటి భూములు చాలు, మీరు 1 సెంటు కూడా తీసుకోవడానికి వీల్లేదు. సరే, రేపు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పేదేముంది? మరో ఉద్యమ బాటకు శ్రీకారం చుడతాం.